కోట్పల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జుబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. మీకు మేము అండగా నిలబడతాం. మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. కుక్కటిపల్లి వచ్చిన బుల్డోజర్లు జుబ్లీహిల్స్ రావా అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు కేటీఆర్. అవసరమైతే ఆ బుల్డోజర్లకు అడ్డం పండుకొనైనా సరే ఇక్కడ మేము కూలగొట్టని అంటున్నాం. ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకో, కబ్జా చేసి నాళాలను కానీ గవర్నమెంట్ స్థలాలను కానీ లేక్లను కానీ ఎవడన్నా కబ్జా చేసి కడితే బరాబరి హైడ్రా వెళ్ళి కూలగొట్టేస్తుంది. మీరు చేసిన తప్పులే ఈరోజు జనాలు అనుభవిస్తున్న ఇబ్బందులు. మీరు ఆ రోజు వాళ్ళ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆ ల్యాండ్ క్లియర్గా ఉందని పర్మిషన్లు మీరు ఇచ్చేటప్పుడు అప్పుడే ఇది ఒక ప్రభుత్వ స్థలము అని మీరు ఆ రోజే వీళ్ళకి చెప్పుంటే ఈ ప్రజలు ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడకపోవు. చేసిన తప్పులని ఏదో తప్పులన్నీ మీరు చేసి ఈరోజు బుల్డోజర్లకు అడ్డం పంటా అని మాట్లాడుతున్నావు కేటీఆర్. నీ దమ్ముంటే నువ్వు కాదు, నీతో పాటు మీ అయ్యను, ఎంతమంది నాయకులు ఉన్నారో మీ నాయకులను తీసుకొచ్చుకొని అడ్డం బండ పెట్టుకో. ఎవడన్నా ఆపుతాడేమో చూద్దాం. ఒక్క జుబ్లీహిల్స్ సెలక్షన్ కోసము అనదిగాని హామీలు అనదిగాని వాళ్ళకి ధైర్యాలు చెప్పి పిచ్చి పిచ్చి మాటలు చెప్పినంత మాత్రాన జుబ్లీహిల్స్లో గెలిచేది నవీన్ యాదవ్ అని.